చాలామంది ఈరోజు ప్రతి రంగం కూడా కమర్షియల్ అయిపోయింది. అయినప్పటికీ డాక్టర్లు ఇద్దరు వచ్చి ఇంతమందికి చూడటం చాలా అభినందనీయం. మరి వారికి కూడా మేము తప్పనిసరి ఆ ఫీల్డ్లో పబ్లిసిటీ కూడా ఇస్తామని వాగ్దానం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఈ కార్యక్రమానికి. యూనియన్లకు అన్నిటికీ అతీతంగా నిర్వహించిన బంటుకృష్ణ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో జర్నలిస్టులు 24 గంటలు మరి రోడ్ల మీద వార్తల కవరేజ్ కోసం తిరుగుతాం. పొల్యూషను, భయంకరమైనటువంటి పొల్యూషన్లో మా స్థితి ఏంటో, మా ఆరోగ్య పరిస్థితి, మా కుటుంబ పరిస్థితి ఏంటో కూడా మేము పట్టించుకోకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడానికి, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మేము పడుతున్నటువంటి మరి బాధలను, కృషిని మరి దృష్టికి గమనించి మరి వెనెల హాస్పిటల్ డాక్టర్లు, అదేవిధంగా మరి భాస్కరన్న కూడా అందరూ కూడా ఒక మంచి ఆలోచన చేసి బంటుకృష్ణన్న సారు, శ్రీన్ సారు అందరూ కూడా కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది కూడా చాలా సంతోషం. ముందుగా వెనెల హాస్పిటల్ వారిని నేను మా యూనియన్ తరఫున వాళ్ళని అభినందిస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు. ఎటువంటి వేతనాలు జర్నలిస్టులకు ఉండవండి. బయట ఎవరో ఏదనుకుంటే జర్నలిస్ట్ అనగానే వామ్మో వాళ్ళకేంది అని అనుకుంటారు. చాలా దుర్భరమైన పరిస్థితి సార్ మాది, చాలా దయనీయమైన పరిస్థితి. రోజు కనీసం ఒక సుతార్ మేస్త్రికి వచ్చేటటువంటి పరిస్థితి అంతా కూడా మాకు ఉండదు. కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ జర్నలిస్టులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ఒక మంచి ఆలోచనతోటి మీరు చేసినటువంటి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరం అనేది చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. చాలా సంతోషం. మిగతా హాస్పిటల్ కూడా ఇట్లనే ముందుకు రావాలి. మిగతా హాస్పిటల్కి ఈరోజు మీరు ఆదర్శవంతంగా మీరు నిలబడ్డారు. చాలా సంతోషం. దీనికి అందరికీ కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెట్రో ప్రతినిధి ఉయ్యాల నర్సయ్య వారు ఆకాంక్షించారు. ఆయన 2 నిమిషాలు అభినందించవలసిన వెన్నెల హాస్పిటల్ ఆధ్వర్యంలో డైరెక్టర్ వైఎ దయాకర్, డాక్టర్ మామిడి నరేష్ గారి ఆధ్వర్యంలో మంచి ఉచిత వైద్య శిబిరం జర్నలిస్టులకు సంబంధించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సంబంధించి మంచి ఈ ఆలోచన చేయడం కూడా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. మనకు ప్రాణాల పనంగా పెట్టి నిత్యం ఫీల్డ్ మీద న్యూస్ కవరేజ్ సంబంధించి తిరుగుతున్నటువంటి జర్నలిస్టులకు గతంలో ఎవరు కూడా జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం పెట్టాలని ఆలోచన చేయలేదు. కానీ మొదటిసారిగా వెన్నెల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. మరి కాబట్టి అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్, లంగ్స్ సంబంధించినటువంటి వైద్య పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించినటువంటి ఉచితంగా మందులు కూడా అందజేయడం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చిన పెద్ద నమస్కారం. ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఈరోజు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులు ఇవ్వడం ఒక శుభప్రదాయం, ఒక మంచి పనికి నాంది ప్రస్తావన కనపడడం. ఈరోజు ఒక పునాది ఏర్పడింది. వీరు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా ఆసుపత్రులు కూడా అన్ని రకాల పరీక్షలు కూడా జర్నలిస్టులకు ఉచితంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా జర్నలిస్టు అనబడే వ్యక్తి నిత్యం సమస్యలతో కాగుతూ, కష్టాలతో వేగుతూ, ఎప్పుడు అన్నం తింటాడో, ఏ టైంకి నిద్రపోతాడో అనుకోకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా తిరిగే క్రమం ఉన్నది జర్నలిస్టు పరిస్థితి. అయితే ఆయన ఆర్థిక పరిస్థితి మాత్రం అంతకంటకు భిన్నంగా ఉన్నది. ఎలాంటి వేతనం లేకుండా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెన్నెల హాస్పిటల్ వారు ఉచితంగా జర్నలిస్టులకు సేవలు అందించాలని చెప్పి రావడం హర్షణీయం, అభినందనీయం. నిజంగా వీరు చేసిన ఈ వెన్నెల జీవితాలకు, జర్నలిస్టుల జీవితాలకు వెన్నెలగా మారాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే జర్నలిస్టులు ఆరోగ్యపరంగా ఆర్టికల్స్ రాస్తారు, ఆరోగ్యపరమైన వ్యాసాలు రాస్తారు, ప్రజల సమస్యలు ఉంటే ప్రజల సమస్య కోసం పోతారు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా దాన్ని వెలికి తీసి ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. మరి అదే జర్నలిస్టు అనారోగ్యం పాలైతే పట్టించుకునే వారెవరు? పాలకుల, ప్రభుత్వాల, అధికారుల, ఆసుపత్రుల? ఈ విషయంలో స్పష్టత లేకపోవడం శోచనీయం. ఇప్పటికైనా సూర్యాపేటలో ఉన్న ఏ ఆసుపత్రి వారైనా తమ స్పెషలిస్టులు ఉండరు, వారందరితో జర్నలిస్టులందరికీ ప్రతి వారం ఒకసారి ఉచితంగా వైద్య పరీక్షలు చేయాలని జర్నలిస్టులందరి పక్షాన కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ మామిడి నరేష్ గారు, మేడం దివ్య గారు, నిర్వాహకులు భయ్యా దయాకర్ గారు, పాల్గొన్న జర్నలిస్టులందరి మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వెన్నెల హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, మీడియా పీపుల్, రిపోర్టర్ గారు, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సో వాళ్ళ కుటుంబాలకు కూడా ఈరోజు ఉచితంగా వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ జర్నలిస్టులకు ఈరోజు ప్రత్యేకంగా నిర్వహించడానికి కారణం ఏంటంటే వాళ్ళు సమాజంలో ఉన్న చెడుని ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం, అలాగనే మంచిని జనాలకి అందించడం, అలాగనే ప్రభుత్వాలను కూడా మార్చే శక్తి కూడా వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళ ఉన్న బిజీ లైఫ్లో వాళ్ళ ఆరోగ్యాన్ని మార్చడానికి, వాళ్ళ ఆరోగ్యంలో ఉన్న సమస్యలు మార్చుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు. సో కాబట్టి వాళ్ళకి వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళ ఆరోగ్యాన్ని ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా స్క్రీనింగ్ చేసి, అంటే ఇప్పుడున్న శిబిరంలో మేము ఈసీజీ, బీపీ, షుగర్ టెస్ట్, అలానే ఊపిరితిత్తులకు సంబంధించిన పిఎఫ్టీ టెస్ట్, ఇది మనకి బయట 2000కు మాత్రం చేయబడుతుంటుంది. సో దాన్ని కూడా మేము ఫ్రీగా, ఎందుకంటే వీళ్ళ ఉన్న బిజీలో, అంటే వాళ్ళు సమాజంలో ఉన్న సమస్యల్ని, ప్రజలకున్న సమస్యల్ని వాళ్ళు ప్రభుత్వం దగ్గర తీసుకుపోవడం కానీ, వాళ్ళు చేస్తున్న ఉద్యమాలకు సపోర్ట్ చేస్తూ ఓ మంచిని జనాలకి ఎక్కువ, అంటే కరెంట్ అఫైర్స్ కానీ, అంటే విజ్ఞానంతో పాటు వినోదాన్ని అన్నీ ఇచ్చేవాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళ ఉన్న ఆరోగ్య సమస్యలను వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటున్నాము అన్న అంటే దాని ప్రకారంగా ఈరోజు జర్నలిస్టులందరికీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. సో ఉచిత వైద్య శిబిరం అనేది ఓన్లీ మందులు ఫ్రీగా ఇవ్వడం కోసం కాదండి. ఈ ఉచిత వైద్య శిబిరంలో మనుషులకి ఎలాంటి జబ్బులు, క్రానిక్ జబ్బులు అంటే బీపీ, షుగర్, క్యాన్సర్, సో వేరే రకాల దీర్ఘకాలిక జబ్బులు అనే వాటిని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే బీపీ వాళ్ళు సరిగ్గా చూసుకోకపోయినా బీపీని స్క్రీనింగ్ చేయడం, అలాగే షుగర్ ఏమైనా సమస్య చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, వాళ్ళకి అది ఉందా లేదా అనేది కొంతమంది. సో చూపించుకుంటే నాకు ఇంకా పెద్ద రోగం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఉచిత వైద్య శిబిరంలో ముందుగా వాళ్ళ ఆరోగ్య సమస్యలకు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంటుంది. సో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అంటే ఫర్దర్గా ఏమైనా టెస్టులు అవసరం ఉంటే వాళ్ళని పంపించడం, వాళ్ళ ఆరోగ్య సమస్య ఉంటే ముందే వాళ్ళకి మందులు పెట్టడం ద్వారా వాళ్ళకి తర్వాత దీర్ఘకాలికంగా వచ్చే జబ్బులు, స్ట్రోక్స్ లాంటివి, క్యాన్సర్స్ ఏమన్నా ఫోర్త్ అంటే ఇనిషియల్గా క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే, ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది, ప్లస్ దానికి సర్జరీస్ ఉన్నాయి, దానికి మనం నయం చేసడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఉచిత వైద్య శిబిరంలో స్క్రీనింగ్ చేస్తూ ఉండడం వల్ల మనకి దీర్ఘకాల సమస్యలు అనేవి బయటపడుతుంటాయి. సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ ఉచిత వైద్య శిబిరాలని ఏదో మందులు ఉచితంగా ఇవ్వడం కోసం కాదండి. సో వాళ్ళకున్న దీర్ఘకాల సమస్యలు బయటపడడం కోసమే ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. ఖచ్చితంగా ఎక్కడ ఉచిత వైద్య శిబిరాలు ఉన్నా వెళ్ళి డాక్టర్ దగ్గర స్క్రీనింగ్ చేసుకోండి. మందుల కోసమైతే కాదు, మీ ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా బయటపడతాయి. తర్వాత వాటి మందులు పెట్టిన తర్వాత వచ్చే తీవ్రమైన సమస్యలు కూడా మనము రక్షించగలుగుతాం. సో అందరూ, అంటే ఈరోజు చాలా వరకు జర్నలిస్టులు అందరూ వచ్చేసి వాళ్ళు తమ ఆరోగ్య సమస్యలు చెప్పడము, సో వాళ్ళకి పరీక్షలు చేయడము, సో ఈసీజీ చేయడము, ప్లస్ బీపీ చెక్ చేయడము, సో పిఎఫ్టీ అంటే లంగ్స్ సమస్యలు చేయడం జరిగింది. సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కూడా తీసుకొస్తే ఇంకా వాళ్ళకు కూడా మేము చూస్తాము. సో మేము ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ వాళ్ళు ఏమనుకుంటే నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జర్నలిస్టుల కోసం చేస్తామని చెప్తూ, శిబిరంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసిన క్లీనింగ్ చేసిన మేము ఆ ఓపీ చిప్పి తీసుకొని వస్తే వాళ్ళకి మేము ఎలాంటి ఓటీపీ తీసుకోము. అలాగనే ఎలాంటి జర్నలిస్టులు ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మేము ఓపీ జర్నలిస్టులు, మీడియా వాళ్ళకి, అంటే ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎలాంటి ఓపీ తీసుకోము. వాళ్ళు నార్మల్గా వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని, ఎందుకంటే వాళ్ళ బిజీ ఉన్న లైఫ్లో వాళ్ళు ఆరోగ్యాన్ని పట్టించుకోరు కాబట్టి మేము ఈ విధంగా వాళ్ళకి సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాము. ఎప్పటికీ మా సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. సో వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంటుందని చూస్తున్నాం.